సాక్షి తప్పుడు కథనాలపై డీజీపీ గారికి ఫిర్యాదు. కొంచెం లేట్ అయింది, ఇంకా 3 రోజులు ముందు పెడితే ఇంకా బాగుండేది. టీడీపీ క్యాడర్ మీద సాక్షిలో వస్తున్న అసత్య కథనాలపై బుధవారం డీజీపీ కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, బ్రాహ్మణ సాధకార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్, చిట్టుబాబు ఫిర్యాదు చేశారు. జగతి పబ్లికేషన్స్ ఎడిటర్స్, డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అవినీతి అక్రమార్జన సొమ్ముతో పుట్టిన సాక్షి అబద్ధపు రాతలతో అసత్యాలతో సమాజంలో విషయాన్ని నింపడమే పనిగా పెట్టుకుంది. నాడు బాబాయిని గొడ్డల వేటుకు బలి చేసి సాక్షిలో నారాసుర రక్త చరిత్ర అంటూ అసత్యాలు రాశారు. 11 సీట్లకు పరిమితం చేసి ప్రజా జీవితానికి పనికిరారని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వైసీపీ నేతలను జగన్ను జనం ఇంట్లో కూర్చోబెట్టినా వారికి సిగ్గు రావడం లేదు. ఇటీవల పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పశువేముల గ్రామానికి చెందిన వ్యక్తి హరిశ్చంద్ర తెలంగాణలో ఉంటూ పెన్షన్ కోసమని తన ఊరికి వస్తే టీడీపీ గుండాలు కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చారంటూ అసత్య వార్తలు రాశారు. అల్లుడికి ఆయనకు మధ్య ఉన్న భూ వివాదాల కారణంగానే హత్య జరిగిందన్నది అసలు నిజం. వాస్తవాన్ని పక్కన పెట్టి టీడీపీపై బురద జల్లడమే పనిగా సాక్షిలో విషం చిమ్ముతూ వార్తలు రాస్తున్నారు. దీనికి ఉదాహరణే అదే రోజు సాక్షి తెలంగాణ ఎడిషన్ లోనే మామ అల్లుళ్ల మధ్య భూ పంచాయతీలో హరిశ్చంద్రను హతమార్చారని రాశారు. ఇటువంటి తప్పుడు కథనాలతో టీడీపీ నేతలను కించపరిచేలా కథనాలు రాయడమే కాకుండా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా వారి రాతలు ఉన్నాయని, ఇటువంటి అబద్ధాల పత్రిక సాక్షి మీడియాపై పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు.